హలో వ్యూవర్స్, అది 1902 గ్రీకు దేశం పక్కనున్న యాంటికైథీరియా అనే ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ లో ఉన్న సముద్రం అడుగు భాగంలో కొంతమంది డైవర్స్ పురాతనమైన నౌకలు ఒకప్పుడు అందులో మునిగిపోవటం వలన అందులో ఏదైనా విలువగల వస్తువులు దొరుకుతుందేమో అని వెతుకుతున్నారు. అలా వెతుకుతున్న వాళ్లకు ప్రతిఫలంగా బ్రోంజ్ స్టాచ్యూ, జ్యువెలరీ, మట్టి కుండలు, పాతకాలపు నాణాలు, దానితో పాటు ఒక వుడెన్ బాక్స్ లో ఒక విచిత్రమైన మెకానికల్ డివైస్ ను కనుగొన్నారు. ఆ డివైస్ ఏమిటో వాళ్లకు అర్థం కాకపోవడం వలన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు దొరికిన అన్ని వస్తువులతో పాటు ఆ మెకానికల్ డివైస్ ను కూడా ఏథెన్స్ లో ఉన్న నేషనల్ మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ వాళ్ళకు అమ్మేశారు. వాళ్ళు ఆ పురాతనమైన వస్తువులను భద్రపరిచి ప్రజలు చూడటానికి మ్యూజియం లో పెట్టారు. అప్పుడు ఆ మెకానికల్ డివైస్ ను చూసిన శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. స్టార్టింగ్ లో అదేమిటో కూడా వాళ్ళకు అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సైంటిస్ట్ దానిని పరిశోధించి చెప్పిన విషయం ఏమిటంటే ఇది 100-200 సంవత్సరం క్రితం నాటిది కాదు, కానీ 2000 సంవత్సరం పురాతనమైనదని, అందులో కనిపించే ఒక మెకానిజం మోడర్న్ టెక్నాలజీ కలిగి ఉందని చెప్పారు. ఇది విన్న ప్రపంచమే షాక్ అయింది. ఎందుకంటే అది ఒక అనలాగ్ కంప్యూటర్. టెక్నాలజీ అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అయ్యేటప్పుడు ఇలాంటి ఒక మెకానికల్ డివైస్ ను 200 సంవత్సరం క్రితమే ఎవరు కనుగొని ఉంటారు, ఎప్పుడు కనుగొన్నారు, ఎందుకు కనుగొన్నారు, ఇది ఎలా పనిచేస్తుంది అనే సందేహాలు వాళ్ళకు వచ్చాయి. ఈ వీడియోలో మనము యాంటికైథీరియా మెకానిజం అనబడే ఈ మెకానికల్ డివైస్ గురించి చూడబోతున్నాము. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో వెళ్ళక ముందు ఇప్పటి వరకు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జాడీ క్యూరియస్. ఈ మెకానికల్ డివైస్ యాంటికైథీరియా అనే ఐలాండ్ లో దొరికింది కాబట్టి దీనికి యాంటికైథీరియా మెకానిజం అని పేరు పెట్టారు. ఇది దొరికేటప్పుడు దాని కండిషన్ ఎలా ఉందంటే ఏదో తుప్పు పట్టిన మెటల్ ప్లేట్ లా కనిపించింది. దీనిని ఎక్స్రే తీయక ముందు ఈ ఇత్తడితో చేసిన ఈ డివైస్ లోపల ఏముందని గెస్ చేయడం శాస్త్రవేత్తలకు చాలా కష్టమైంది. 2000 సంవత్సరం సముద్రపు అడుగు భాగంలో ఉండటం వలన ఈ మెకానిజం యొక్క కొన్ని పార్ట్స్ కనిపించకుండా పోయింది. ఇది ఎలా ఉందంటే మనం వాడే వాచుల్లో వెనుక భాగంలో ఏ విధంగా గేర్స్ అనేది ఉంటుందో అలాంటివి ఇందులో కనిపించాయి. చాలా వరకు ఆ గేర్ భాగాలు సగం విరిగిపోయి ఉన్నాయి. దాంతో పాటు కంప్లీట్ స్కేల్స్ లేదు, ఇంకా డైల్స్ కూడా కనిపించింది. అర్థం కాని భాషలో కొన్ని రాతలు, సూర్య చంద్రుని డ్రాయింగ్స్ ఉండటం గమనించారు. రోమన్ కాలపు నాటి నౌక శిథిలాలలో 1902లో దీనిని కనుగొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు యాంటికైథీరియా మెకానిజం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుందని చెప్పొచ్చు. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కంప్యూటర్ గా చెప్తున్న 2000 ఏళ్ల నాటి ఈ పురాణ పరికరం అసలు ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు దాని మీద రీసెర్చ్ చేశారు. కానీ ఈ పరికరంలో 3 భాగాలు మాత్రమే మిగిలి ఉండడంతో దీని పూర్తి రూపం ఎలా ఉంటుందో, ఇది ఎలా పనిచేస్తుందో అని పరిశోధకులకు కొంచెం కూడా ఐడియా లేకుండా పోయింది. ఈ పరికరం వెనుక భాగం మెకానిజం గురించి ఇంతకు ముందు జరిగిన అధ్యయనంలో కనుగొన్నారు. కానీ దాని ముందు భాగంలో ఉన్న గేర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందనేది తెలియకపోవడం వలన దాని వర్కింగ్ ఎలాగైనా కనిపెట్టాలని ఆ పరికరాన్ని 3D కంప్యూటర్ మోడల్ ను ఉపయోగించి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు చివరకు దీని గుట్టు విప్పారు. శాస్త్రవేత్తలు ఈ పరికరం ముందు ప్యానల్ మొత్తాన్ని రీక్రియేట్ చేశారు. ఇప్పటి ఆధునిక మెటీరియల్స్ ఉపయోగించి యాంటికైథీరియా పూర్తి స్థాయి నమూనాను తయారు చేశారు. సైంటిఫిక్ రిపోర్ట్ లో ప్రచురమైన ఒక పేపర్ లో ఈ పరికరం గేరింగ్ సిస్టమ్ కు సంబంధించిన కొత్త చిత్రాలను బయట పెట్టారు. ఇందులో వాటి పూర్తి వివరాలు, క్లిష్టమైన భాగాలు కనిపించాయి. అద్భుతమైన ఈ పరికరం బహుశా ఖగోళ స్థానాలు, గ్రహాలు, సూర్య చంద్రుని మరియు కొన్ని గ్రహాల కదలికలను అంచనా వేసే చేతిలో తిప్పే పురాతనమైన గ్రీక్ పరికరమై ఉండవచ్చని భావించారు. ఈ పరికరాన్ని క్యాలెండర్ కూడా ఉపయోగించడం సాధ్యపడుతుంది. 3 పెద్ద డైల్స్ మరియు 3 చిన్న డైల్స్ ఇందులో ఉన్నాయి. ఈ డైల్స్ సోలార్ క్యాలెండర్ లో దినాలు మరియు నెలలను చూపిస్తాయి. ఇంకా కొన్ని బబిలోనియన్ దేశానికి సంబంధించిన జోడియాక్ సైన్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు సోలార్ ఎక్లిప్స్, ఇంకా లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది, ఇంకా ఒలింపిక్స్ అనేది ఎప్పుడు ఏ రోజు స్టార్ట్ అవుతుంది అనే వివరాలు చూపిస్తుంది. ఇవన్నీ ఉండటం వలన శాస్త్రవేత్తలు ఇది అనలాగ్ కంప్యూటర్ అని అంటున్నారు. ఈ డివైస్ యొక్క పూర్తి వర్కింగ్ ప్రాసెస్ ను డీటెయిల్ గా చూద్దాము. శాస్త్రవేత్తలు ఈ యొక్క డివైస్ ను 3D మోడల్ లో క్రియేట్ చేసిన తర్వాత 90% ఆ డివైస్ యొక్క వర్కింగ్ ప్రాసెస్ ను కనుగొన్నారు. అదేమిటంటే ఆ డివైస్ సైడ్ లో చేతితో తిప్పడానికి ఒక హ్యాండిల్ అనేది ఉంది. ఆ హ్యాండిల్ ను చేతితో తిప్పితే ముందున్న డైల్ అనేది కదులుతుంది. ఆ ముందు భాగంలో 2 సర్కిల్ లో ఒక సర్కిల్ 365 డేస్ ను చూపిస్తుంది. ఇది నార్మల్ క్యాలెండర్ కాదు, కానీ అప్పట్లో ఈజిప్ట్ వాళ్ళు యూజ్ చేసిన క్యాలెండర్. ఇన్నర్ సర్కిల్ అనేది 12 జోడియాక్ సైన్ ను చూపిస్తుంది. ఈ హ్యాండిల్ ను రొటేట్ చేస్తూ ఏ రోజు ఏ రాశి ఫలాలు వస్తుందనేది కూడా సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే ఈ డివైస్ యొక్క వెనుక భాగంలో చూస్తే 2 సర్కిల్స్ ఉంటుంది. మొదటి సర్కిల్ లో సూర్యుడు ఇంకా చంద్రుని యొక్క పొజిషన్ ను గుర్తిస్తుంది. దానిని సోలార్ ఇంకా లూనార్ సైకిల్స్ అని అంటారు. దాని వల్ల ఉపయోగం ఏమిటంటే అప్పట్లో వాళ్ళు రాబోయే 19 సంవత్సరాలకు ఏ రోజు అమావాస్య పౌర్ణమి వస్తుందనేది ఆ డివైస్ చూపించేలా తయారు చేశారు. ఇంకా క్రింద ఉన్న సర్కిల్స్ లూనార్ ఇంకా సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏ రోజు వస్తుందని
చూపిస్తుంది. అది మాత్రమే కాకుండా మన భూమి పక్కన ఉన్న ఇతర గ్రహాలు ఏ పొజిషన్ లో ఉన్నా చూడవచ్చు. ఈ విధంగా ఈ ఒక మిషన్ ద్వారా అనేకమైన స్పేస్ కు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అప్పట్లోనే ఈ డివైస్ ను తయారు చేశారు. సరిగా ఏ కాలంలో ఈ పరికరాన్ని తయారు చేసి ఉంటారని శాస్త్రవేత్తలకు సందేహం వచ్చింది. అప్పుడు వారు ఏం చేశారంటే మునిగిపోయిన నౌకలో ఈ డివైస్ తో పాటు దొరికిన కొన్ని కాయిన్స్ ను పరిశోధించారు. ఆ కాయిన్స్ లో కొన్ని పర్గమన్ అనే ప్రదేశానికి చెందిందని, కానీ అది 86 BC నుంచి 67 BC మధ్య కాలపు నాటిది. ఈ ఫేస్ అనే ప్రదేశానికి చెందిన కొన్ని కాయిన్స్ 70 BC ఇంకా 60 BC మధ్య కాలంలో ఉండటం వలన బహుశా ఈ నౌక అనేది 70 ఇంకా 60 BC మధ్యలోనే మునిగిపోయి ఉండవచ్చని వాళ్ళు ఆలోచన చేశారు. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ప్రపంచంలోనే ఇప్పటి వరకు దొరికిన అన్ని పురాతన వస్తువుల కంటే ఈ యాంటీ కైథీరియా మెకానిజం ఎలా పనిచేస్తుందో అని తెలవడానికి పడిన కష్టాల్లాగా వేటికి పడలేదని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పరికరం 70 ఇంకా 60 BC మధ్య కాలంలో తయారు చేసినట్టుగా కనిపించిన గేరింగ్ సిస్టమ్ కు సంబంధించిన నాలెడ్జ్ అనేది 14th సెంచరీలోనే మొదలైంది. అలాంటప్పుడు 60 BC కాలంలో ఇలాంటి ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్లకు అర్థం కాలేదు. ఇది మాత్రమే కాకుండా కొంతమంది ఈ డివైస్ ను ఏలియన్ తయారు చేసి మనుషులకు ఇచ్చిందని కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి. కానీ శాస్త్రవేత్తలు ఆ రూమర్స్ ను నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈ పరికరాన్ని ఇప్పుడు నేషనల్ ఆర్కియాలజీ మ్యూజియం ఆఫ్ ఏథెన్స్ లో మనం చూడవచ్చు. సో వ్యూవర్స్, మోడర్న్ టెక్నాలజీ కలిగిన ఈ యాంటీ కైథీరియా మెకానిజం 2000 సంవత్సరాలు పురాతనమైనదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మీరేమంటారు అనేది కామెంట్ లో చెప్పండి. ఇప్పటి వరకు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక ఆసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.